ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ ఈరోజు అమ్మవారి అనుగ్రహం, సాయినాథుని అనుగ్రహంతో అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మవారు మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఎక్కువ సమయం లేదు, అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి నా బిడ్డలను ఎంతోమందిని వదిలేసి నీకోసమే పరుగు పరుగున వచ్చాను. ఎందుకో తెలుసా, మీ భార్యాభర్తలు ఇద్దరిని కూడా విడగొట్టాలని పెద్ద స్కెచ్ వేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద ప్లాన్లు చేస్తూ ఉన్నారు. మీ వెనుక ఏవేవో జరుగుతున్నాయి. వాళ్ళ వయసుతో సహా, వాళ్ళ గుణాలతో సహా, లక్షణాలతో సహా బట్టబయలు చేద్దామని వచ్చాను. జాగ్రత్తగా విను, గుండె గుప్పెట్లో పెట్టుకుని మరీ ధైర్యంగా విను. ఎందుకో తెలుసా, ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన రహస్యం. జాగ్రత్త. ఆ ఇద్దరూ కూడా ఈ పెట్టెలో దాక్కుని ఉన్నారమ్మా. చూడు, ఇక్కడ ఒక పెట్టె ఉంచాను, చూసావా? ఆ పెట్టెలో దాక్కుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా అసలు వాళ్ళ ఎదురు, వాళ్ళ రూపు ఏంటి, వాళ్ళ రంగు ఏంటి, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటారు నీకు తెలిసిన వాళ్ళ లేక తెలియని వాళ్ళ, కొత్త వాళ్ళ? అసలు ఎందుకు మీ భార్యాభర్తలను విడగొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు? ఎందుకు వాళ్ళ చూపు మీ పైన పడింది, మీ కుటుంబం మీద పడింది, నీ బంధం మీద పడింది? ప్రతి ఒక్కటి చెప్పబోతూ ఉన్నాను. అందుకే ఈరోజు పరుగున వచ్చేసాను. అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా నా బిడ్డలను వదిలేసి, ఎందుకో తెలుసా, నిన్ను ముందు హెచ్చరించాలని చెప్పే ఈ సమయంలో నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేసినా, అజాగ్రత్తగా ఉన్నా కూడా ఆ తర్వాత నేను కూడా ఏమీ చేయలేను. జాగ్రత్త. ఎందుకో తెలుసా, నేను నీ కోసం పరుగున వచ్చాను. అర్థం చేసుకో నువ్వు ఆ విషయం ఏంటి అనేది. జాగ్రత్తగా విని తెలుసుకోవాలి. మరి అయితే ఈ సందేశం వినే ముందుగా నువ్వు చాలా తలుపులు వేసుకుని ఒంటరిగా మాత్రమే విను. అలాగేనండి, అమ్మవారి సందేశం వినబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమంది అమ్మ బిడ్డలకు మీరు షేర్ చేయండి. చిన్న లైక్ ఇవ్వండి. శ్రీమాత్రే నమః అని కానీ, ఓం సాయిరామ్ అని కానీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరి మీరందరూ కూడా మనశ్శాంతి లేక ఎంతోమంది కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ఈ సందేశాల ద్వారా మాకు చాలా, మా ఆర్థిక సమస్యలు, మా కుటుంబ సమస్యలు, మానసికమైనటువంటి సమస్యలు, ఎటువంటి సమస్యలైనా శాశ్వతంగా పరిష్కారం అనేది అమ్మవారు మాకు చూపిస్తూ ఉన్నారు అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మరి మీరందరూ కూడా ఈరోజు అమ్మవారికి లైక్ ఇచ్చి, అమ్మవారు మనకి ఇటువంటి సలహాలు చిటికలో మన పరిష్కారాన్ని చూపిస్తారు అన్న నమ్మకంతో 100కు 1000% కనుక కనెక్ట్ అయ్యండి. ఈరోజు అమ్మవారు ఏం చెప్తూ ఉన్నారంటే, తల్లి నువ్వు ఈరోజు సందేశాన్ని మామూలు సందేశం అనుకోవద్దు. ఇది నీ జీవితానికి సంబంధించినది, నీ బంధానికి సంబంధించింది. అందుకే ఇంతలాగా చెప్తూ మరీ ఉన్నాను. అక్కడ నా బిడ్డలు కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉన్నా, వాళ్ళ కష్టాలతో కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళు మొర పెట్టుకుంటూ ఉన్నా కూడా మరి వారందరినీ పక్కకు నెట్టేసి మరీ నీ దగ్గరకు ఎందుకు పరుగున వచ్చేసానో తెలుసా? నేను దాని వెనుక అర్థం ఎంతో తెలుసుకో. ఈ వీడియోని సగంలో కనుక నువ్వు ఆపేసి వెళ్ళావు అంటే ఆపదలో పడిపోతావు. జాగ్రత్త. ఎందుకో తెలుసా, ఆ ఇద్దరు వ్యక్తులు కూడా స్త్రీలు. ఆ కిలాడి లేడీలు నీ జీవితం మీదే కన్నేశారమ్మా. మీ బంధం మీద కన్నేశారు. ఎలాగైనా సరే మిమ్మల్ని విడగొట్టేయాలి, కష్టాల పాలు చేయాలి, మీరు ఎదిగి రాకుండా మీరు నష్టపోవాలి అని వాళ్ళు పెద్ద స్కెచ్చే వేస్తూ ఉన్నారు. అందుకే ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టి కాసేపు ఎవరు లేని చోట మాత్రమే ప్రశాంతంగా కూర్చుని, ఎవరు ఏమి చెప్పినా కూడా నీ చెవిన పడకుండా నేను చెప్పేది మాత్రమే విని తెలుసుకో. నీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న నాశనానికి, నీ ఇంట్లో ఉన్న అశాంతికి కారణం ఏ దేవుడో ఏ గ్రహమో కాదు, నీ దుర్గమ్మ కూడా కాదు, నీ సాయి అంతకంటే కాదు, నీ చుట్టూ ఉన్న ఆ ఇద్దరు స్త్రీలు. అవును, నువ్వు వింటున్నది అక్షరాల నిజం. ఇద్దరు ఆడవాళ్ళు నీ జీవితం మీద, నీ ఎదుగుదల మీద విపరీతంగా పడి ఏడుస్తూ ఉన్నారు. కళ్ళల్లో నుంచి వస్తున్న అసూయ నరఘోష నీ కుటుంబాన్ని పట్టి పీడుస్తోంది తల్లి. నీకు తెలుసా, నువ్వు వెంటనే వాళ్ళని గుర్తించి నేను చెప్పే ఈ చిన్న పనితో చేయకపోతే నీ జీవితం, నీ సంసారం, నీ బంధం, నీ ఆర్థిక పరిస్థితి నీకు ఒక నరకంలాగా మారిపోతుంది. జాగ్రత్త. నేను ఇది నిన్ను భయపెట్టడానికి చెప్తున్న మాటలు కావు, హెచ్చరించడానికి చెప్తున్నాను. అంతకంటే మేలు కొలుపుతున్నటువంటి మాట, అంతకంటే ఆ జాగ్రత్త కోసం చెప్తున్నటువంటి పచ్చి నిజం.
ఇది నేను నా ఇద్దరి స్త్రీలు ఎవరో వారి లక్షణాలు ఏంటో ఎలా వదిలించుకోవాలో వారిని వివరంగా చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వింటావు కదూ. అంతకంటే ముందుగా నువ్వు ఇక్కడ ధైర్యంగా ఉండాలి. ఏది వచ్చినా కూడా నేనే చూసుకుంటాను అని ఒక్క నమ్మకం నా పైన ఉంచు. నీ జీవితాన్ని నేను చక్కదిద్దుతాను. ఇలాంటి దుష్ట శక్తుల్ని నీ జీవితం నుంచి తరిమి తరిమి కొడతాను. నీకు వచ్చిన భయం ఏమీ లేదు. కాకపోతే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. రాబోతున్న కష్టము నష్టము నీ వెనుక ఏం జరుగుతున్నా కూడా నీ వెనుక జరుగుతున్నటువంటి కుళ్ళు కుతంత్రాల గురించి నువ్వు తెలుసుకోవాలి. ఆ కుట్రల నుంచి నువ్వు బయటపడాలి. అందుకనే చెప్తున్నాను, ఎన్ని పనులున్నా కాసేపు ఆపు. చెబుతున్నా ఎన్ని పనులు ఉన్నా ఆపి మధ్యలో ఆపేస్తే నువ్వు ఆపదలో పడిపోయినట్లే తల్లి. జాగ్రత్తగా వీడియో ఖచ్చితంగా చూడమ్మా. ఈ సందేశం నీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడ నువ్వు ఓం దుర్గాదేవియే నమః అంటూ కానీ నువ్వు ఇలా రాయి, లేదంటే శ్రీమాత్రే నమః అని నీకు తెలిసిపోతుంది. నీ మనసులో ఉన్న కష్టం నాకు తెలిసిపోతుంది. కనుక నన్ను ఒక్కసారి మనసులో మాత్రం తలుచుకుని నమ్మకంతో నా మీద భక్తితో ఒక్కసారి శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టమ్మా. అక్కడ నువ్వు ఇలా ఉంటావు అంటే, ఇష్టపడుతున్నావు అంటే ఎప్పుడు న్యాయంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటావు కదా. ఎవరికి నువ్వు అన్యాయం జరగకూడదని చెప్పి కూడా అనుకుంటూ ఉంటావు. కానీ ఒక అద్భుతమైనటువంటి ఇలాంటి మనస్తత్వం నీకు మాత్రమే సొంతం. నీ ఇంట్లో నీకు ఏ 10 రూపాయలు ఉంటే అందులో 5 రూపాయలు పక్కవారికి సహాయం చేసే గొప్ప మనసు అమ్మా నీది. నువ్వు ఎవరితోనైనా గొడవ పడితే గంటలో నువ్వు మళ్ళీ వెళ్ళి పలకరించేస్తావు. నీ మనసులో ఏ కల్మషము ఉండదు. అందుకే నువ్వంటే ఈ దుర్గమ్మకు ఎంతో మక్కువ. ఈ లోకం ఇలా ఉండదు తల్లి. నువ్వు పెట్టిన అన్నం తింటూ నీ ఇంట్లోనే కూర్చుని నీకు గోతులు తవ్వే మనుషులు నీ చుట్టూ ఉన్నారు తెలుసా. వాళ్ళను నువ్వు ఒక కంట కనిపెట్టాలి కదా. మరి నువ్వేమనుకుంటున్నావో తెలుసా, అందరూ నా వాళ్ళే అని అనుకుంటున్నావు. నిజమే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నావు నాకు తెలియదా. నువ్వు అందరినీ మంచే చేస్తూ ఉంటున్నావు. దుర్గమ్మ చెయ్యమ్మ వాళ్ళకి అని నన్ను వాళ్ళ తరపున అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చెప్పు. అవును కదా, నేను చెప్పేది నిజమైతే నిజమే అమ్మ అంటూ ఇక్కడ నాకు చెప్పు. సమస్య అతి పెద్ద బలహీనత ఏంటో తెలుసా, నీకు మొహమాటం మరియు అందరినీ గుడ్డిగా నమ్మేయటం. నిన్ను నువ్వు మోసం చేసుకుని నీ ముఖం చూసుకుని నా స్నేహితులే కదా, నా ఆప్తులే కదా, నా ఇంట్లో ఏమైనా కొత్త వస్తువు ఉన్నా, భార్యాభర్తలు సంతోషంగా ఉన్నా, మీ పిల్లల చదువులో ముందున్నా, మీ వెనుక ఉన్న వాళ్ళకు కడుపు మండిపోతుంది. ఆ కడుపు మంట రగిలిపోతున్నప్పుడు ఆ మంట రగిలించేస్తుంది. ఆ ఇద్దరు స్త్రీలను మాత్రం, ఆ ఇద్దరు కిలాడి స్త్రీలు కూడా ఎవరు అంటే గనక వాళ్ళకు కొమ్ములు ఉండవు, క్రూరమైన క్రూరాలు ఉండవు, కూరలు కూడా ఉండవు. వాళ్ళు చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని అలా అందంగా అమాయకంగా కనిపిస్తూ ఉంటారు, మంచి వాళ్ళలాగా. వాళ్ళ నాలుక మీద విషం, మనసులో కుట్ర. మొదటి స్త్రీ, ఆమె లక్షణాలు చెప్పనా, జాగ్రత్తగా వింటావా. ఆమె నీకు చాలా దగ్గరి బంధువు, లేదంటే నీ ఇంటి పక్కనే ఉండే వ్యక్తి. ఆమె ఇప్పుడు మీ ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటుంది. మీ ఇంటి మీద కన్ను వేసేసింది. మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేదే ఆమె ప్రధాన ఉద్దేశం. ఏమండి మీ ఆయన లేరా, ఏమండి ఆవిడ మీ మాట వింటున్నారా, మీరు ఇదంతా కూడా వింటున్నారా, మీరు చెప్పిందంతా కూడా చేస్తున్నారా, ఎందుకు మొన్న అలా అరుస్తున్నారు, మీ పిల్లలకు పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా, ఈ మధ్య కొన్న స్థలం రేటు ఎంత పెరిగిందేంటి, మరి మీ పని ఎలా పట్టుకుని మీ సొంత విషయాలు లాగుతూ ఉంటుంది కదూ, పని కట్టుకుని మరి వచ్చి నిన్ను అమాయకంగా ఒక అక్కలాగానో చెల్లిలాగానో స్నేహితురాల్లాగానో భావించి అన్నీ చెప్పేస్తూ ఉంటావు. నువ్వేమో వీళ్ళకు నా మీద ఎంత ప్రేమ అని వాళ్ళు నువ్వు అనుకుంటావు, కానీ నీ గురించి అన్నీ తెలుసుకుంటున్నారు, అడుగుతున్నారు, ఎంతో ప్రేమగా ఉంటూ పోసగుచ్చినట్లు చెప్పేస్తూ ఉన్నారు. అంతే. ఆమె నీ ముందు అయ్యో అవునా చాలా సంతోషమండి అని నవ్వుతూ ఉంటుంది. కానీ ఆమెను గుమ్మం దాటి బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు చూడు ఇంకా వీళ్ళకి అంతు లేదు, అంతా కూడా అప్పుల పాలైపోయారు, రేపో మాపో అడుక్కు తింటారు అని 10 మందికి ప్రచారం చేసేస్తూ ఉంటుంది. ఆమె మీ ఇంట్లో ఉన్న సంతోషాన్ని చూసే లోపల కుళ్ళిపోతూ ఉంటుంది. ఆమె కంటి చూపు నీ ఇంటికి పడిన దరిద్రం తల్లి. ఆమె రెండవ స్త్రీ. ఆమె లక్షణాలు విను. ఆమె దూరం నుండి కూడా నిన్ను గమనించే వ్యక్తి. నీ ఆఫీసులో పనిచేసే చోట కావచ్చు, నీ దూరపు బంధువుల్లో కావచ్చు, ఈమెకు నువ్వంటే ఎప్పుడు ఒక రకమైనటువంటి పోటీ. నువ్వు ఒక పొట్టు చీర కొంటే ఆమె 2 కొనాలి అనుకుంటుంది, లేదంటే నువ్వు ఒక బైక్ కొనుక్కుంటే ఆమె ఇంకా మంచిది కొనుక్కోవాలి, వాళ్ళకన్నా ఇంకా మంచిది కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటుంది. నీ స్థాయిని చూసి తట్టుకోలేక నీ మీద లేని పోని నిందలు కూడా వేస్తూ ఉంది. చూసావా, వాళ్ళు పొగరు, కాస్త డబ్బు రాగానే
ఎలా ఎగిరి పడిపోతున్నారు అంటూ మీ వ్యక్తిత్వాన్ని చెడ్డగా చూపిస్తూ ఉంటుంది. మీ భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టాలని ఎవరెవరితోనో మీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా, మీరు ఎప్పుడు తిన్నా ఉన్నా పస్తులు ఉన్నా కూడా మీ బంధం ఎలా ఉంటుందంటే భార్యాభర్తలు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. కష్టం పైకి కనపడినెవరు. నలుగురికి కూడా ఎంతో ఆనందంగా ఉన్నట్లు మీరు కనిపిస్తుంటారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నట్లు చూపిస్తూ ఉంటారు. ఈ స్త్రీకి ఏమవుతుందంటే ఆమె కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయమ్మా. వీళ్ళు ఇంత చక్కగా ఉన్నారే కదా, వీళ్ళని విడగొట్టేయాలి కదా అంటూ వెనుతిరిగి ఏదేదో చేస్తూ ఉంటుంది. జాగ్రత్త, అవకాశం ఇవ్వవద్దు. ఈ రెండవ స్త్రీ వదిలే నిట్టూర్పులు ఏడుపులు మీ ఇంటికి ఒక అదృశ్యమైనటువంటి ఒక నకారాత్మక శక్తి, ప్రతికూల శక్తిగా మారిపోయి ఆ ప్రతికూల శక్తే మీ ఇంటికి పంపిస్తున్నాయి. బిడ్డ, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో పంపిస్తున్నాయి. వీళ్ళిద్దరూ ఏడిస్తే నాకంటే తల్లి నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను కదమ్మా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ తల్లి నరదృష్టికి ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసమ్మా. నరదృష్టికి నల్ల రాయిన సైతం పగిలి కొట్టేస్తుంది. ఈ ఇద్దరు స్త్రీల వల్ల నీ జీవితం ప్రస్తుతం ఎలా ఉంది అంటే ఎటువంటి నరకం నడుస్తుందో చెప్పనా, వింటావా? ఆరోగ్య సమస్యలు, అకారణంగా మీ ఇంట్లో వాళ్ళకి ఒళ్ళు నొప్పులు, విపరీతమైనటువంటి తలనొప్పి, ఏం పని చేయాలనిపించకపోవడము, బద్ధకంగా ఉండడం, ఏమీ తినాలనిపించదు, ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ మందులు ఏ రిపోర్ట్లు మామూలుగానే ఉంటాయి, కానీ డబ్బులు మాత్రం అర్థం కాదు. డబ్బులు వచ్చినట్లే వచ్చి నీళ్ళులాగా డబ్బుల్లాగా కరిగిపోతూ ఉంటాయి, ఖర్చు అయిపోతూ ఉంటాయి అన్నమాట. నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తే 1,00,000 రూపాయల ఖర్చు అనేది ముందుగానే అయిపోతూ ఉంటుంది. అనవసరమైనటువంటి రిపేర్లు, హాస్పిటల్ ఖర్చులు, కుటుంబంలో శాంతి లేకపోవడం, అశాంతి. నిన్నటి వరకు ప్రేమగా మాట్లాడుకున్న మీ భార్యాభర్తలు ఈరోజు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటేనే మండిపోయేలాగా గొడవలు, పిల్లలు మాట వినలేకపోవడం, ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్ వాతావరణం, ప్రతికూల శక్తిలో ఇదంతా కూడా జరుగుతోంది. ఆ కిలాడి స్త్రీలు మీ గుమ్మం తొక్కినప్పుడు, నీ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు విడుదలైనటువంటి నరఘోష వల్లే ఇదంతా. ఇలా వదిలేస్తే రాబోయే రోజుల్లో మీ ఆస్తులు అమ్ముకోవాలి, నీ బంధం విడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలా అన్నీ కూడా పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి, కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందేమో, ఆ పరిస్థితి కూడా వస్తుంది. దయచేసి నువ్వు మేలుకోవాలి, జాగ్రత్త. కానీ నువ్వు భయపడవద్దు. నీ వెంట నీ దుర్గమ్మను, నీ సాయిని ఉన్నాము కదా. సాక్షాత్తు నీ దుర్గమ్మను నేను నడుస్తూ వస్తున్నాను, నిన్ను నడిపిస్తూ ఉన్నాను. ఒక రక్షణ కవచంలాగా ఉంటాను, నీ పక్కనే ఉన్నాను. నీ పక్కనే ఉంటూ ఇద్దరు స్త్రీల అసూయ నుండి, వాళ్ళ నరఘోష నుంచి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, నీ ఇంట్లో మంచి పాత రోజులు నవ్వులు పూయటానికి నేను కొన్ని అద్భుతమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి ఒక ఉపాయం చెప్తాను, జాగ్రత్తగా ఉంటావా? ముందు నువ్వు పెన్ను కాగితం తీసుకునిరా. మొదటి పరిహారం, గుమ్మానికి బంధం స్త్రీల దృష్టిని నీ ఇంట్లోకి రానివ్వకుండా ఉండాలి అంటే ప్రతి శుక్రవారం కూడా ఉదయం నువ్వు నిద్ర లేచాక పసుపు రంగు వస్త్రంలో గుప్పుడు కల్లుప్పు, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా పటికి బెల్లం వేసి మూట కట్టు. దానిని నీ ఇంటి సింహద్వారానికి కట్టు. వాళ్ళ కన్ను ఆ మూట మీద పడిన మరుక్షణమే వాళ్ళ ప్రతికూల శక్తి మొత్తం అక్కడికక్కడే భస్మం అయిపోతుంది. రెండవ పరిహారం ఏంటో తెలుసా? లవంగాలు, కర్పూరం హారతి రోజు కూడా సాయంత్రం 6 గంటల తర్వాత నీ ఇంట్లో ఆ స్త్రీలు వచ్చి వెళ్ళిన తర్వాత ఒక మట్టి పమ్మిదిలో ముద్ద కర్పూరం వెలిగించి అందులో 2 లవంగాలు వేసి కాల్చేయి. ఆ పొగను ఇల్లు మొత్తం చూపించు, ముఖ్యంగా మూలల్లో చూపించు. దీనివల్ల వాళ్ళు వదిలి వెళ్ళినటువంటి దరిద్రం ఇల్లు దాటి పారిపోతుంది. మూడో పరిహారం, మౌనవ్రతం. ఇది చాలా ముఖ్యం బిడ్డ. ఇదేనమ్మా అత్యంత ముఖ్యమైన పరిహారం. రేపటి నుంచి నీ జీవితంలో జరిగే మంచి విషయాల్లో, నీ భవిష్యత్తు ప్రణాళిక, నీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఒక్కరికి కూడా ఎంత మంచిగా మాట్లాడినా ఏదో ఉన్నామండి భగవంతుని దయ వల్ల అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకో. నీ రహస్యాలే వాళ్ళకి ఆయుధాలను ఇవ్వవద్దు. 4వ పరిహారం, ఇక్కడ ఏం చేయాలి అంటే మంగళవారం, శుక్రవారం రోజు అంటే ఇంట్లో దీపం అన్నీ వేసుకో. ప్రతిరోజు కూడా ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడానికైతే ప్రయత్నించు. ఇంట్లో దైవనామస్మరణ జరుగుతూ ఉంటుంది కనుక చెడు అనేది మాట్లాడకూడదు. ఎవరిని చెడుగాను ఆలోచించవద్దు. నువ్వు చెడుగా ఎప్పుడు మాట్లాడతావో ఎదుటి వాళ్ళు చెడు కూడా నీకు ఆకర్షించుకుంటావు కనుక జాగ్రత్త. నీ దుర్గమ్మ నీ కంటికి ఎప్పుడు కూడా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉన్నాను. నువ్వు ఒంటరివి కాదు బిడ్డ. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది నీ మీద పడి ఏడ్చినా నీ వైపు ధర్మం అనేది ఉంది. నీ మంచితనమేనమ్మా నీకు శ్రీరామ రక్ష.
ఈ ఇద్దరు కిలాడి స్త్రీల పతనం అతి త్వరలోనే కళ్ళారా చూస్తావు. నీ మీద వాళ్ళు ఏడ్చిన ప్రతి కన్నీటి బొట్టు నీ దుర్గమ్మ నీకు రెట్టింపు ఆనందాన్ని ఇచ్చేలాగా చేస్తాను. ఎత్తుకుని రారాజులు మహారాణిలాగా బ్రతికి తీరుతావు తల్లి నువ్వు. ఇది ఈ దుర్గమ్మ సందేశం. ఈ దుర్గమ్మ వాకు ఎప్పుడు కూడా పొల్లుపోదు బిడ్డ, జాగ్రత్త. ఈరోజు నువ్వు అత్యద్భుతమైనటువంటి సందేశం విన్నావు, ఈ దుర్గమ్మ సందేశాన్ని. కనుక ఆ దుర్గమ్మ మీద ఎప్పుడు కూడా మంచిగా నమ్మకంగా ఉండు. ఇక ఈ జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. సంతోషం తల్లి, నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అంటూ అమ్మవారైతే అత్యద్భుతంగా మనకు అందించారు కదండి. నిజంగా ఇలాంటి వారు మన పక్కన ఉన్నారు అని అది మనం గుర్తించాలనే అమ్మ ఈరోజు అందరినీ కూడా వదిలిపెట్టి మన కోసమే వచ్చినందుకు అమ్మకు మరొక్కసారి ధన్యవాదాలు, నమస్కారం చేసుకుంటూ మరలా కలుసుకున్నంత వరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. సర్వేజన సుఖినో భవంతు.